లెక్కర్ స్కామ్లో ఇరక్కపోయిన కవితక్క చాలా రోజుల నుంచి బెయిల్ మీద బయటకు వస్తుందని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులే పాపం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సో ఇప్పుడు కూడా మన కవితక్క బయటికి రాల. ఎంత పెద్ద లెక్కర్ స్కామ్ జరిగినా, ఎన్ని కోట్లు జరిగినా కూడా ఇన్ని నెలలు జైల్లో బంధించరు ఎవరు నాకు తెలిసి. సో ఒక ఆడపిల్ల తనకిచ్చే గౌరవం కూడా ఇవ్వద్దా? ఎంతో కాలం తప్పు చేసింది. సో మీ దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయి, ప్రూఫ్లు ఉన్నాయి. కనీసం ఆమెకి ఇన్ని రోజులు బెయిల్ రాకుండా, మన కోల్కత్తాలో ఒకటి రేప్ చేశారు డాక్టర్ని, వాడిని ఇంతవరకు ఏం చేయాలి? మా అయితే జైల్లో పెట్టారు. ఎంతమంది మహిళల మీద అత్యాచారాలు, రేపులు జరిగారు. వాళ్ళందరూ ఇన్ని రోజులు జైలు ఉన్నారా? 2-3 నెలల బెయిల్ మీద బయట తిరుగుతున్నారు. సో లెక్కర్ స్కామ్ లేకపోయిన కవితక్కని మట్టికి ఇంతవరకు బయట తీసుకురాల. దీని వెనక ఎవరు చేయ హస్తం ఉంది? ఇంకా ఎన్ని రోజులు జైల్లో పాపం మగ్గిపోవాలి ఒక ఆడపిల్ల. కనీసం ఎప్పుడైనా సరే అధికారులు స్పందించి కవితకు న్యాయం చేయండి.